హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నా పేరు నందిని. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యాష్నన్ వ్లాగ్స్. ఈరోజు సండే వ్లాగ్ ఏంటంటే ఎండు చేపల పులుసు. మీరైతే ఏం వండుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మేము ఇది మళ్ళీ చేసుకుంటున్నాము అమ్మ స్టైల్లో. దాని రెసిపీయే ఈరోజు షూట్ చేయబోతున్నాను, చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నా. ఫస్ట్ వచ్చేసి హీరో ఇంగ్రీడియంట్ ఎండు చేపలు కంపల్సరీ కావాలి. నెక్స్ట్ మెంతి, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్లాగా చేసుకోవాలా. దీన్ని జీలకర్ర మెంతి పౌడర్ అంటారు. నెక్స్ట్ వంకాయ కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాం, సాల్ట్ వాటర్లో. నెక్స్ట్ అనపగింజలు, మా సైడ్ అనపగింజలు అంటారు, మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా హెల్దీ కానీ నాకైతే అస్సలు నచ్చదు, పక్కన పెట్టేస్తాను ఇప్పుడు. గైస్, ఫస్ట్ అయితే ఎండు చేపల్ని ఒక బాండ్లీలో వితౌట్ ఆయిల్ నీట్గా ఒక 15 or 20 minutes నీట్గా వేయించుకోండి, దాని స్మెల్ వెళ్ళేదాకా. ఎందుకంటే ఇది కూల్ అయిన తర్వాత వీటిని నీట్గా వాష్ చేసేసి మనం యూస్ చేస్తాము. సో ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది చేసుకొని తర్వాత దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ వండుకున్నారా? మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవైతే ముందే బాయిల్ చేసి అయితే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఇందాక చూపించాం కదా జీలకర్ర మెంతి పౌడరు, అదైతే 1 tablespoon వేస్తున్నాము. మేమైతే 3 members వండుకుంటున్నాం కాబట్టి మీరు ఎంతమందికో చూసుకొని మీరు ఆ మెజర్మెంట్స్ ప్రకారం వేసుకోండి. ఇదైతే చాలా వాటిల్లోకి యూజ్ అవుతుంది పౌడరు. నెక్స్ట్ అయితే కారము మీ స్పైస్ లెవెల్ని బట్టి వేసుకోండి. మేమైతే 2 tablespoons అయితే వేసుకున్నాము. మీకు ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడరు మేమైతే 1 tablespoon వేసాము. నెక్స్ట్ అయితే వెల్లుల్లి ఒక 10-12 పాయలు అయితే ఉండొచ్చు వేసేసాం. దాని తర్వాత ఎర్రగడ్డలు, ఇది కూడా ఒక చిన్న ఎర్రగడ్డ అయితే ఫుల్ వేసేసాము. అది మెంతి పౌడర్ ఉంది కదా, జీలకర్ర మెంతి పౌడరు, అది పులుసు వాటిల్లోకి అయితే బాగుంటుంది, మసాలా వాటికి బాగోదు. ఇక్కడైతే మళ్ళీ సపరేట్గా మెంతి వేయాలి, మెంతి పౌడర్ చేసుకొని కొంచెం అయితే వేయాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి, కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇట్లా మెత్తగా కొంచెం పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే బాండ్లీ తీసుకొని అందులోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాము. మేము ఆయిల్ చాలా తక్కువ వాడతాం కాబట్టి కొంచెం వేసుకున్నాము. అందులోకి అయితే హీట్ అయిన తర్వాత ఆవాలు వేసేసుకొని ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకొని నెక్స్ట్ కరివేపాకు వేసేసి ఆల్రెడీ మనం మిక్సీకి పేస్ట్ చేసుకున్నాం కదా అదైతే వేసాను. నేను క్లిప్పింగ్ తీయడం మర్చిపోయినా, అది వేసేసుకొని మిక్సీ వాష్ చేసిన వాటర్ కూడా వేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలనిపిస్తే అన్ని వాటర్ అన్నట్టు. నెక్స్ట్ చింతపండు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక గింజలు, అవి తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు కూడా అందులోకి వేసేసుకోవాలి. నీట్గా వేసి నీట్గా కలిపేసేయాలి. కలిపేసి కొంచెం తెల్లగా ఆగాలి అది. దాని తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా బ్రింజలు, అది వాటర్తో సహా మనం వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అయితే లాస్ట్లో మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి, అంతే. ఇదంతా నీట్గా మిక్స్ చేసేసి ఒక 10-15 minutes లేదా మీకు చేప కొంచెం మెత్తగా అయింది అన్నంతసేపు స్టవ్ మీద ఉంచుకొని అయితే నెక్స్ట్ తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు, అంతే. సింపుల్, చాలా సింపుల్ ఎండు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మీరు రాగి ముద్దలోకి అయితే సూపర్ యమ్మీగా ఉంటుంది. ట్రై చేసి అయితే నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఉంచుకోండి. స్టే హెల్దీ, స్టే పాజిటివ్. బాయ్ guys, see you in my next video.